హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 12వ భాగాన్ని మొదలెడదామా? నర్సింగ్ హోంలో డాక్టర్ శివానందం సుధీర్ భుజం తట్టి ఒకసారి ఇలారా అని పిలిచారు. సుధీర్ ఆయనతో పాటు ఆయన గదిలోకి వెళ్ళాడు. డాక్టర్ గారి ముఖం చాలా సీరియస్గా ఉంది. టేబుల్ మీద పేపర్లు సర్దుతూ అన్నాడు ఆయన. సుధీర్, విమల గురించి బ్యాడ్ న్యూస్. విమల గుండు చుట్టూరా పొరల్లో బాగా నీరు చేరింది. ఆపరేషన్ చేయాలి. సక్సెస్ అవటం అనేది కేవలం ఆ అమ్మాయి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ చేయాలంటే ముందు విమలకి బాగా శక్తి రావాలి. విమల నర్సింగ్ హోమ్ నుంచి కదలకూడదు. ఆ ఆపరేషన్కి కూడా బాగానే ఖర్చు అవుతుంది. ఆయన కాస్త ఆగి సందేహంగా, మీ మామయ్య చూస్తే జైల్లో ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు మరి అన్నారు. సుధీర్ ముఖం ఆవేశంగా అయింది. డాక్టర్, డబ్బు కోసం చూడొద్దు. నాకున్న డబ్బంతా ఖర్చు పెడతాను. విమలకి ఆపరేషన్ జరిగేలా చూడండి. ఈ క్షణం నుండి విమల కోసం అయ్యే ఖర్చు అత్తయ్యకి కానీ విమలకి కానీ చెప్పకండి. నేను భరిస్తాను. ఓకే, అయితే ఈ పూట నుంచే నేను విమలకి వైద్యం ప్రారంభిస్తాను. వ్యాధి చాలా ముదిరిపోయిన తర్వాత తీసుకొచ్చారు. త్వరగా తెలుసుకుని ఉంటే బాగుండేది. ఓకే, ఎవరు రాత ఎవరు తప్పించలేరు అన్నారు. నర్సుని పిలిచి విమల అడ్మిట్ చేసుకుంటున్నట్లుగా రిజిస్టర్లో రాసుకోమని చెప్పారు. సుధీర్ రిజిస్టర్లో సంతకం పెట్టాడు. వస్తాను అంకుల్, డాక్టర్ గారికి చెప్పి బయటికి వచ్చి విమల ఉన్న రూమ్ వెతుక్కుంటూ వచ్చాడు. అతను లోపల అడుగు పెట్టేసరికి విమల మంచం మీద పడుకుని ఉంది. మగతగా ఉన్నట్లుగా కళ్ళు మూసుకుంది. సుధీర్ లోపలికి వస్తూ, విమలకి ఎలా ఉంది అత్తయ్య అని అడిగాడు. అతన్ని చూడగానే విమల తల్లి అనంతలక్ష్మి రెచ్చిపోయినట్లుగా చూస్తూ అంది. ఎలా ఉందా? చావడానికి సిద్ధంగా ఉంది. చూసిపోదామని వచ్చావా? డాక్టర్ గారిని ఎంత త్వరగా పోతుందో వెళ్ళి అడిగిరా. అత్తయ్య, అతను నివ్వెరపోయాడు. అత్తయ్య, ఆ మాట అనటానికి నీకు సిగ్గులేదు? మామయ్యని జైలుకు పంపావు, యావజ్జీవ శిక్ష పడేట్టు చేశావు. సిగ్గు లేకుండా పరామర్శ చేయడానికి వచ్చావా నువ్వు? మేం నీకేం ద్రోహం చేశామయ్యా? మీ నాన్న పోయినా నిన్ను నెత్తిన పెట్టుకుని పెంచాం. పెంచినందుకు బాగా బహుమతి ఇచ్చావు. ఆవిడ ఏడవసాగింది. అత్తయ్య, అరవకు, విమల లేస్తుంది. లేవని, నాతో పాటు తండ్రిని తలుచుకుని ఏడుస్తుంది. నువ్వు మాకు ఇంత ద్రోహం ఎందుకు చెయ్యాలి అంటున్నాను. ఈరోజు పిల్లకు ఒంట్లో బాగలేకపోతే గుక్కెడు మన్నిప్పించడానికి నా దగ్గర డబ్బు లేదు. నా ఇల్లు వాకిలి వేలం వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చూడబోతే జైల్లో ఉన్నారు. మేమేం పాపం చేశామని మాకిలాంటి శిక్ష? విమల తల్లి అరుపులకి కళ్ళు తెరిచి చూసింది. సుధీర్ని చూడగానే, బావా నువ్వా అంది. విమి, అతను మంచం దగ్గరికి వచ్చాడు. అనంతలక్ష్మి అతనికి విమలకి అడ్డంగా వచ్చింది. నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. పో, బయటికి పో, లేకపోతే అరుస్తాను. నర్సులు వచ్చి మెడపట్టి గెంటుతారు. అమ్మా, ఎందుకలా ఆవేశపడతావు? బావ ఏం చేశాడని? విమల అరుస్తూ అంది. ఏం చేశాడా? మన జీవితాలు నాశనం చేశాడు. మీ నాన్నని జైల్లోకి తోశాడు. నా ఉసురు తగిలి నువ్వు చావకపోతే చూడు. సుధీర్ని చూస్తూ అంది. ఎందుకమ్మా బావనట్లా తిడతావు? మన జీవితాలు నాశనం చేసింది బావ కాదమ్మా, నాన్న. మన ఉసురు బావకేమీ తగలదమ్మా. ఎంతోమంది నాన్న చేత అన్యాయం చేయబడిన వాళ్ల ఉసిరే మనకి తగిలింది. నువ్వు కోర్టుకి రాలేదమ్మా, అందుకే నీకు తెలీదు. నేను కోర్టుకు వెళ్ళాను. నాన్న చేసిన అఘాయిత్యాలు వింటుంటే విమల పెదవి బిగబట్టింది. ఛీ, నాన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఎన్నెన్ని దుర్మార్గాలు! ఎందుకు అంత డబ్బు? ఆ వెధవ డబ్బు ఎవరికి కావాలిట? అంత అన్యాయాలతో తెచ్చిన డబ్బుతో సుఖపడే కంటే దరిద్రంలో బతకడం మేలు. విమల ముఖం తిప్పుకుంది. నువ్వు కూడా ఆయన్నే అంటున్నావు? అను. ఆవిడ అరుస్తూ బయటికి వెళ్ళిపోయింది. సుధీర్ కుర్చీ మంచం దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. విమి, బావా, విమల ఏడ్చేసింది. బాధపడకు విమి, అమ్మ మాటలు పట్టించుకోకు బావా. అమ్మకి ఏం తెలీదు. ఇందులో నీ తప్పేం లేదని నాకు తెలుసు. థ్యాంక్ యూ విమి, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. జరిగిందంతా నాకు కూడా బాధగానే ఉంది. ఎవరి కర్మని ఎవరూ తప్పించలేరు బావా, అది నాకు బాగా అర్థమవుతోంది. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. నువ్వు త్వరలో కోలుకుంటావు. అధైర్యపడకు. ఆ మాటే చెప్పడానికి వచ్చాను. విమల పెదవుల మీదకి విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. నాకేమైనా పర్వాలేదు బావా. నాన్న అరెస్ట్ అయిన ఈ 4 నెలల్లో నేనెంతగానో ఎదిగాను. అత్తయ్య ఎలా ఉంది? అమ్మ బాగా దిగులు పడిపోయింది. నిన్ను చూడ్డానికి రావాలని ఉంది. అత్తయ్య ముఖం చూడలేక రాలేదు. అలాంటిదేం పెట్టుకోవద్దని అత్తయ్యకి చెప్పు. అత్తయ్యని అడిగానని చెప్పు. అలాగే విమి. కోర్టు నుంచి ఇటే వచ్చావా? అతని చేతి మీద నల్లకోటు చూస్తూ అంది. అవును, శంకు డాక్టర్ గారు ఫోన్ చేశారని చెప్పాడు. డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పాడు. సరాసరి వచ్చాను.
నాకింకెవ్వరూ తోచలేదు బావా. శివానందం గారైతే సరిగ్గా వైద్య నిర్ధారణ చేస్తారని. ఇప్పుడైనా డాక్టర్లంటే భయం పోయిందా విమి? అతను నవ్వుతూ అడిగాడు. విమల విరక్తిగా చూసింది. డాక్టర్లు ఏమిటి బావా, ఇప్పుడు మృత్యు అన్నా నాకు భయం లేదు. అనారోగ్యం మనిషికి ఎంతో విరక్తిని కల్పిస్తుంది కదూ. కానీ రోజూ వస్తానులే, నువ్వు శ్రద్ధగా మందులు తీసుకుంటావు కదూ. విమల తల ఊపింది. అతను వెళ్ళటానికి లేచాడు. వస్తాను విమి. అత్తయ్యని తీసుకురా బావా. అలాగే, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మతో విరుచుకుపడొద్దని చెప్తానులే. అత్తయ్య తిట్టిందని నాకేం బాధ లేదు విమల. ఆవిడికి అలాంటి పరిస్థితి తీసుకొచ్చానే అని నాకే బాధగా ఉంది. అతను బయటికి వచ్చాడు. అక్కడ అనంతలక్ష్మి నిలబడి ఉంది. సుధీర్ ఆవిడతో, అత్తయ్య, రేపు అమ్మని తీసుకొస్తాను అన్నాడు. మీ పరామర్శలు మాకేం అవసరం లేదు. మా చావు మమ్మల్ని చావనియండి, ఆవిడ ముఖం తిప్పుకుంటూ అంది. సుధీర్ ఇంటికి తిరిగి వస్తుంటే పాలిపోయిన విమల ముఖమే అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. అతనికి మేనత్త మీద, మేనమామ మీద అంతులేని కోపం వచ్చింది. విమలకి స్వతహాగా డాక్టర్లంటే చాలా భయం. కూతుర్ని కష్టపెట్టడం ఇష్టం లేక డాక్టర్లకి చూపించకుండా రోగం పెంచారు. అనంతలక్ష్మికి వైద్యుల మీద కంటే బాబాల మీదనే గురి ఎక్కువ. విమల ఆరోగ్యం కోసం ఆవిడ ఎన్నో పూజలు చేసింది. విమల జబ్బుకి మెడలో నల్లటి తాయెత్తులు కట్టించింది. విమలలో పెరుగుతున్న రోగం ఒకటైతే వాళ్ళు చేసే హంగామా ఇంకొకటయింది. సుధీర్ ఇంటికి వచ్చాడు. తల్లికి విమల సంగతి చెప్పాడు. ఆవిడ నడుం విరిగిన మనిషిలా చూసింది. ఇప్పుడెలా అంది. ఆదుర్దా పడకమ్మా, నేను శివానందం గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను. విమలకి ఆపరేషన్ చేయాలి. అది సక్సెస్ అయితే పర్వాలేదు. ఏమిటోరా, నాకు మతిపోయేట్టుగా ఉంది అంది. కంగారు పడకు, విమల నీ గురించి అడిగిందమ్మా. రేపు హాస్పిటల్కి వెళ్ళు. నా ముఖం వాళ్ళకి ఎలా చూపించగలనరా? అదిగో, అదే మాట అనొద్దన్నాను. ఇప్పుడు మనం ఏం తప్పు చేశామని? మనమేం చేయలేదనుకో, కానీ లోకం ఎంత వెక్కిరిస్తుందో తెలుసా? మనం ఆ కుటుంబానికి ద్రోహం చేశామని అంటుంది. మధ్యాహ్నం సుబ్బారావు మామయ్య వచ్చాడు. నన్ను నిన్ను కలిసి చడామడా తిట్టాడు. మనకి విశ్వాసం లేదట, మనం ద్రోహులమట. అనని అమ్మా, సత్యానికి భయపడే మనిషి ఎప్పుడూ లోకానికి భయపడ్డు. కానీ మనం లోకం మధ్య ఉండాల్సిన వాళ్ళం కదా. కలిసికట్టుగా కాకులు గుంపులుగా ఉండాల్సిన సంఘంలో ఒంటరి వాళ్ళం అయిపోయాం. కాకుల్లా పొడుస్తున్నారు. నువ్వు పట్టించుకోకమ్మా. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా విమల మనని అర్థం చేసుకుంది. నాకంతే చాలు. విమల చాలా మంచి పిల్లరా, దానికి నువ్వంటే ప్రాణం. నువ్వు తప్పకుండా వెళ్ళమ్మా అన్నాడతను. వెళ్తానురా, వెళ్తాను. అత్తయ్య నా ముఖం మీద ఉమ్మేసినా భరిస్తాను. నేనేమీ అనను, సరేనా అందావిడ. సుధీర్ కుర్చీలో కూలబడ్డాడు. న్యాయాన్ని ఏ మనిషి అయితే నమ్ముతాడో అతను పలు రకాల పరీక్షలకు ఎదురవ్వాలి. అతని ఆత్మ సంయమన శక్తి సత్తా తేలుతుంది. లోకానికి అంతటికీ ధనంజయరావు తన కుటుంబానికి చేసిన అన్యాయం ఏమిటో తెలీదు. తను మేనమామని శిక్షించిన సంగతి మాత్రం భూతద్దాలతో చూసి చిలువలు పలవలుగా చేసి చెప్పుకుంటారు. అతను నిట్టూర్చాడు. సుధీర్ కోర్టు నుంచి వచ్చేటప్పుడు రోజు సాయంత్రం వేళ విమలని చూడటానికి వచ్చేవాడు. డాక్టర్లను చూస్తే హడలిపోయే విమల 10 మంది డాక్టర్ల చేతుల్లో మరబం అయిపోయింది. ఎవరెవరో వస్తారు, ఏమిటేమిటో పరీక్షలు చేస్తారు. తనకేమైందో విమలకి తెలియటం లేదు. ఒక్కరూ చెప్పటం లేదు. తల్లిని అడిగితే నీకు రక్తం బాగా తక్కువగా ఉందిట, అంతకంటే ఏమీ లేదని చెప్పారు అంటుంది. ఆవిడ సరే కంగారు మనిషి. భర్త జైలు పాలవ్వటం, కూతురు సుస్థితో నర్సింగ్ హోంలో చేరడం. ఆవిడ నిత్యం దైవాన్ని స్మరిస్తూ ఉంటుంది. తమ రోజులు బాగాలేదని బాబా దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తుంది. ఆవిడ చేతిలో డబ్బైపోయింది. బాబాకి ఇవ్వడానికి చేతిలో పైసా లేదు. ఆ బాబా కూడా ఇదివరకులా ఆవిడని ఆదరించటం లేదు. వెళితే త్వరగా దర్శనం ఇవ్వటం లేదు. డబ్బున్నప్పుడే దైవం కూడా కరుణగా చూస్తాడు కాబోలు అనిపించసాగింది. ఒకసారి ఆవిడ బాబా దగ్గరికి వెళ్ళి వచ్చి చిన్న ముఖంతో కూతురికి ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరుకి బాధపడుతూ చెప్పింది. నువ్వు వాళ్ళని అమాయకంగా నమ్ముతున్నావని నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు వినలేదు. వాళ్ళు దైవతుల్యులు, డబ్బున్నా లేకపోయినా భక్తులని చూస్తారు అని అన్నావు. ఇప్పుడైనా తెలిసిందా అమ్మా? ఈ లోకంలో ఎవరు ఏ వృత్తిని చేపట్టినా డబ్బే ప్రధానాంశం అవుతుంది. అది లేని వాళ్ళు మన మధ్య ఉండరమ్మా. ఏ అడవులకో పోయి ముక్కు మూసుకుంటారు అంది విమల. నిజమే తల్లి అంది ఆవిడ నిట్టూరుస్తూ. ఆ రోజు సుధీర్ రాగానే విమల అతని చేయి పట్టుకుని అడిగింది. బావా, నువ్వైనా నిజం చెప్పవు? నేను ఈ నరకం నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్తాను? తొందరలోనే విమి. త్వరగా అంటే ఎన్ని రోజులు? నీకు నయం అవగానే. ఇంకా ఎన్నాళ్ళకి నయం అవుతుంది? తొందర పెడితే ఎలా చెప్పు? ఏదైనా సుస్థి వచ్చినంత త్వరగా నయం అవ్వదు కదా
అతను లాలనగా అన్నాడు. ఏమిటో బావా, నేనసలు మళ్ళీ ఇంటికి వస్తానా అనిపిస్తుంది. ఆ మాట తలుచుకుంటే గంపెడు దిగులు ముంచుకొస్తుంది. సుధీర్ విమల నుదుట చెయ్యి ఆనించాడు. విమల, ప్లీజ్ అలా అనకు. నీకు మనోధైర్యం చాలా అవసరం. నువ్వు చిన్నదానివి, వయసులో ఉన్నావు, నీకెందుకు తగ్గవు? అలా ధైర్యంగా ఆలోచించు. బావా, అత్తయ్య ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నాకు ఈ సుస్థి తగ్గగానే, నేను ఇంటికి రాగానే నాకు నీతో పెళ్లికి ఏర్పాట్లు అన్నీ చేస్తుందిట. నువ్వు ఒప్పుకున్నావా బావా? అతను విమల వైపు చూశాడు. విమి, నువ్వు సుస్థి తగ్గి ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడు కాదు. విమల అతని వడిలో చెయ్యి ఆనించింది. పిచ్చి బావ, నేను అత్తయ్య చెప్పిన మాట నమ్మాననే అనుకుంటున్నావా? నీకు అపనమ్మకం ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందా? నీ మనసు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు బాగానే తెలుసు బావా. నువ్వు స్వప్న గురించి రవ్వంత కూడా మర్చిపోలేదు. జీవితంలో ఒక్క క్షణం కూడా మర్చిపోవు. నువ్వు స్వప్న గురించి పైకి ఏమీ మాట్లాడటం లేదని వాళ్ళ ధైర్యం. బావా, ఇదివరకు తెలియని తరంతో హఠం చేసి నిన్ను బాధ పెట్టేదాన్ని. ఇప్పుడు అలా పెట్టలేను. ఈ 5-6 నెలల్లో నేను చాలా నేర్చుకున్నాను. ఒకవేళ నాకు నయం అయ్యి నేను ఇంటికి వస్తే, అమ్మ అత్తయ్య మన పెళ్లి మాట ఎత్తితే, నేను బావని చేసుకోను, నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాను. నా మెడలు వంచి బలవంతంగా అయితే చేయలేరు కదా. అప్పుడు నీకు వద్దని చెప్పే బాధ తప్పుతుంది. నువ్వు నాకు చేస్తున్న సాయానికి నేను రుణం తీర్చుకోవాలంటే అదే మార్గం అనిపిస్తుంది. థ్యాంక్ యూ విమి, అస్పష్టంగా అన్నాడతను. పిచ్చి బావ, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కొక్క సంఘటన జరిగితే కానీ ఒక్కొక్క మనిషి అర్థం కారు. నాకు ఈ సుస్థి వచ్చిన తర్వాత కానీ నిన్ను బాగా అర్థం చేసుకోలేకపోయాను. నీకు నేనంటే ఇష్టమే, కానీ స్వప్న మీద ఉన్న ఇష్టం లాంటిది మాత్రం కాదు. స్వప్నని నువ్వు ఇష్టపడినట్టుగా, ప్రేమించినట్టుగా ఇంకో స్త్రీని అలాంటి భావంతో చూడలేవేమో అనిపిస్తుంది. ఇన్ని ఆలోచనలు నీకెలా తెలిసాయి? అతను ఆశ్చర్యంగా అన్నాడు. విమల గంభీరంగా చూసింది. పెరుగు చిలకరిస్తే వెన్న వచ్చేది. అలాగే మనసు మదన పడితే గాని మనిషికి జ్ఞానం అనేది రాదేమో. ఈ మంచం మీద పడుకుని నేను చేసేదేముంది? ఆలోచనలు పడటమేగా. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి విమల. విశ్రాంతా? అవును, ఈ శరీరానికి అంతులేని విశ్రాంతిగానే ఉంది. డాక్టర్లు నా శరీరాన్ని అయితే ఈ మంచానికి కట్టిపడేశారు కానీ నా మనసుని బంధించలేరుగా. అది నా చేతిలోనే ఉంటుంది. మంచం మీద పడుకున్న నాలాంటి సుస్థి మనుషులకి మనసే ఒక కాలక్షేపం అనుకో. మంచి ఆలోచనలు చెయ్యి. మంచి ఆలోచనలే చేస్తాను బావా. విమల ఆగింది. ఏమిటి విమి? ఒక్కోసారి ఆలోచిస్తుంటే నీ స్వప్నం మీద నాకు అంతులేని కోపం వస్తుంది. స్వప్న మీద? ఎందుకని? లేకపోతే నిన్ను ఇలా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాలి? స్వప్న ఇలా పొరపాటు చేసిందని నా అభిప్రాయం. ప్రేమించే వ్యక్తిని బాధపెట్టే హక్కు ఎవ్వరికీ లేదంటాను. కష్టమైనా సుఖమైనా భరించి తీరాలి. నువ్వు అత్తయ్యకి లోకానికి ఎదురు తిరిగి తనని చేసుకున్నావు. తనేం చేసింది? నీ పక్కన ధైర్యంగా నిలబడి ఈ లోకాన్ని తిరస్కారంగా చూడాల్సింది పోయి తప్పు చేసిన దానిలా తలవంచుకుని పారిపోయింది. నువ్వు చెప్పు బావా, మనం పచ్చటి చెట్టు నీడన ఉన్నప్పుడు బయట ఎండ వస్తే మాత్రం మనకేమిటి? నువ్వు చాలా ఆరిందాలా మాట్లాడుతున్నావు సుమా. చెప్పానుగా, అదే పనిగా ఆలోచిస్తుంటే తెలుస్తున్న విషయాలివి. మహాసత్యాలు ప్రబోధించిన మహనీయులంతా ఇలాంటి ఆలోచనలు చేసిన వాళ్లేనేమో. స్వప్న చచ్చిపోయిందని నువ్వు అంటావు కానీ ఎక్కడో ఒక చోట స్వప్న బ్రతికే ఉంటుందని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. స్వప్నకి నిన్ను ఇబ్బంది పెట్టకూడదని తప్ప జీవితం మీద విరక్తి ఏం లేదుగా. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? స్వప్న ఎక్కడున్నా వెతికి పట్టి తీసుకువచ్చి నీకు అప్పగించాలనిపిస్తుంది. పిచ్చి పిల్ల, నువ్వు నా కోసం ఏం చేయకపోయినా నాకు ఇష్టమే. విమల క్షణంసేపు అతని ముఖంలోకి తదేకంగా చూసింది. తర్వాత సారీ బావా అంది. ఎందుకమ్మా? చిన్నప్పుడు నీతో ఎంత పోట్లాడేదాన్ని కదూ. నీకు తెలీదా? చిన్నప్పుడు బాగా పోట్లాడుకున్న వాళ్లే పెద్దయిన తర్వాత ప్రాణ స్నేహితులవుతారు. బావా, ఒకటి చెప్పనా? నాన్న జైలుకు వెళ్ళి మా డబ్బు పరువు పోయిన తర్వాత అందరూ మా చుట్టాలు స్నేహితులు అనుకున్న వాళ్ళందరూ మమ్మల్ని హీనంగా చూశారు. మమ్మల్ని గురించి నీచంగా మాట్లాడారు, వెకసెక్కం చేశారు. కానీ వాళ్ళందరిలో మారని వ్యక్తివి నువ్వు ఒక్కడివే. నువ్వు ఇదివరకు కంటే మమ్మల్ని ఆత్మీయంగా చూస్తున్నావు, మాకు అండగా నిలబడ్డావు. విమి, నువ్వెంత మంచిదానివి. మీ ఇబ్బందులకంతటికీ నేనే కారణమన్న సంగతి మర్చిపోయావు. నన్ను తప్పు పట్టలేదు, అసహించుకోవటం లేదు. ఒక్కోసారి మీకు చేతులైతే నమస్కరించాలనిపిస్తుంది. అంత మాట అనకు బావా.
నాన్న చేసిన ఈ ఘోరాల నుంచి ఒక రకంగా నీ రూపంలో దేవుడు తప్పించాడని అనుకుంటున్నాను. లేకపోతే ఆయన ఇంకెన్ని దుర్మార్గాలు చేసేవారో. ఈ జీవితంలో మనకి దేవుడు ప్రసాదించింది ఎదుటివారికి చెడు చేయమని కాదుగా, చేతనైనంత మంచి చేయమని. స్వార్థంతో డబ్బుకి ప్రలోభపడిన మనుషులందరూ ఈ మాట మర్చిపోతారు. డబ్బు ఒక నిషా లాంటిది బావా. ఆ నిషా తలకెక్కిన మనిషికి ఇంకేదీ కనిపించదు, వినిపించదు. ఒక రకమైన పిచ్చివాళ్ళైపోతారు. ఆ డబ్బు వాళ్ళని విడిచి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి ఆ నిషా దిగదు. విమల దిండు కింద నుంచి ఉత్తరం ఒకటి తీసిచ్చింది. నాన్న జైలు నుంచి ఉత్తరం రాశాడు చూడు. ఆయన ఎంత పశ్చాత్తాపపడుతున్నాడో. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? ఆయన పోగొట్టుకున్న జీవితం తిరిగి రాదుగా. సుధీర్ ఆ ఉత్తరం చదివాడు. నిట్టూర్పు విడుస్తూ విమలకి తిరిగి ఇచ్చాడు. ఇదిగో సీను, అలా చీముడి ముక్కుతో స్కూల్కి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆ తలేమిటే పిచ్చుగూడులా? ఇంటికి వెళ్ళి తలదువించుకుని మళ్ళీ స్కూల్కి రా. స్వప్న సీను పలక ఇచ్చేస్తూ అంది. సీను సిగ్గుపడినట్టుగా పలక తీసుకుని వెళ్ళిపోయాడు. స్వప్న మిగతా పిల్లలకి పాఠం చెప్తుంది. 10 నిమిషాల తర్వాత సీను మళ్ళీ వచ్చాడు. వాడి తల నున్నగా దువ్వి ఉంది. ముక్కు శుభ్రంగా ఉంది. గుమ్మం దగ్గర పలక పట్టుకుని మొహమాటంగా నిలబడిన సీనుని చూసి స్వప్న రా అని పిలిచింది. సీను వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. మొదటి వరుసలో సుమారు 4 సంవత్సరాలు కల ముద్దులు మూట కట్టే బాబు కూర్చుని ఆలు దిద్దుతున్నాడు. మధ్య మధ్యలో జేబులో నుంచి చాక్లెట్లు తీసి తింటున్నాడు. ఇది చూసిన స్వప్న, సుధీ, ఏమిటి తింటున్నావు అని గద్దించింది. కుర్రాడు తలెత్తి చూశాడు. ఏం లేదు అన్నట్టు తలాడించాడు. నిజం చెప్పు, ఏది చేయి చూపించు దగ్గరగా వచ్చి అడిగింది. సుధీ చేయి చూపించాడు. అందులో చాక్లెట్ ఉంది. ఎక్కడిది నీకు అంది. నాగమ్మత్తిచ్చింది. క్లాస్లో తినకూడదని నేను చెప్పానా లేదా? చాక్లెట్లు తీసుకువెళ్ళి డ్రాయర్లో పడేసింది. సుధీ ఏడుపు లంకించుకున్నాడు. ఏడవకు, ఏడ్చావంటే కొడతాను. సుధీ అసలు భయపడలేదు. కాళ్ళు బాదుకుంటూ ఏడవసాగాడు. కచ్చిగా పక్కనున్న అబ్బాయి జుట్టు పీకాడు. ఇంకో అమ్మాయిని కాళ్లతో తన్నాడు. ఆ పిల్లలిద్దరూ ఏడుపు లంకించుకున్నారు. వాళ్ళని కొడతావా? అలా కొట్టడం తప్పని ఎన్నిసార్లు చెప్పాను? అల్లరి చేయకూడదని చెప్పానా? ఒక్కటి చరిచింది. సుధీ గట్టిగా ఏడవసాగాడు. స్వప్న అతన్ని ఊరుకోబెట్టలేకపోయింది. మరుక్షణంలో వాడి రెక్క పట్టుకుని బయటికి లాక్కెళ్ళి అక్కడ వదిలేసి వచ్చింది. ఏడుస్తున్న పిల్లల్ని సముదాయించి పలకలు చేతికి ఇచ్చింది. మళ్ళా ఆవు ఈలా అంటూ పాఠం చదివించసాగింది. పావుగంట తర్వాత నాగమ్మ సుధీని చంకన వేసుకుని వచ్చింది. ఏమమ్మా, పిల్లాడినెందుకు కొట్టావుట? స్వప్నకి నాగమ్మని చూడగానే కోపం వచ్చింది. తమాయించుకుంటూ, అక్క, నీ గారాబంతో వాడు పూర్తిగా చెడిపోతున్నాడు. చెప్పిన మాట అస్సలు వినటం లేదు. వాడిని ఎత్తుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? సుధీ, చంకదిగు మందలించింది. సుధీ నాగమ్మ మడి చుట్టూ చేతులు వేసి దిగనున్న అన్నట్టు చూస్తూ కూర్చున్నాడు. స్వప్న ఒక్కటి వేస్తాను అన్నట్టు చేయి ఎత్తుతుంటే నాగమ్మ చేయి దింపుతూ, ఓ సోస్ ఆపు. ఇదిగో బుజ్జమ్మ, నువ్వు వాళ్ళందరికీ టీచరు గాని వీడికి అమ్మవి. ఆ సంగతి మర్చిపోకు. పిల్లాడు ఏడుస్తూ వచ్చి అమ్మ కొట్టింది అంటే నా ప్రాణం తరుక్కుపోయింది. నీ క్రమశిక్షణ కాదు కానీ వాడి ప్రాణాలు తీస్తావా ఏంటి? సుధీ జేబులో నుంచి మరమరాలు తీసి బొక్కసాగాడు. నువ్వు నన్నేం చేయలేవు అంటూ స్వప్న వైపు చూశాడు. స్వప్న నిస్సహాయంగా చూసింది. పిల్లాడు కదా అని కాస్త కూడా ప్రేమ చూపించవు. ఊళ్ళో వాళ్ళందరి పిల్లల్ని చూసినట్టే వాణ్ణి కూడా చూస్తావు. నిన్న అసలు ఈ స్కూల్ పెట్టనీయడం నా తప్పైపోయింది. పంతులమ్మ అయిపోయి వాడి ప్రాణం నా ప్రాణం తింటున్నావు. వాడేమన్నా తెలివి తక్కువ వాడా? కాస్త అల్లరి చేస్తాడన్న మాటే గాని ఎంత తెలివిగలవాడు. నువ్వే చూసావుగా, అక్షరాలు ఇట్టే నేర్చుకున్నాడు. అక్క, నీకు పుణ్యం ఉంటుంది. నువ్విక్కడి నుంచి వెళ్ళు దండం పెట్టింది. వెళ్తానులేమ్మా, వెళ్లకుండా ఉంటానా? దిగరా నాని, చదువుకో, లేకపోతే మీ అమ్మ కోపం వస్తుంది. సుధీ దిగలేదు. నేను దిగను అన్నాడు మొండిగా. పోన్లే, వీడికి వాటికి సెలవిచ్చేయి అంటూ నాగమ్మ వాడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. స్వప్న పిల్లలకి మళ్ళీ చదువు చెప్పడం ప్రారంభించింది. వాళ్ళ చేత ఊయల ఉడతా అని చదివిస్తున్న స్వప్న అటు ఇటూ తిరుగుతూ కిటికీలో నుంచి చూస్తోంది. దూరంగా నాగమ్మ బావి దగ్గర బట్టలు ఉతుకుతుంది. బాబు ఆవిడతో పాటు బట్టలు ఉతుకుతున్నాడు. ఆవిడ మీద పడి అల్లరి చేస్తున్నాడు. నీళ్ల బకెట్టలో మట్టి తెచ్చి వేశాడు. నాగమ్మ ఓపికగా ఆ నీళ్లు పారబోసి మళ్ళా బావిలో నుంచి తోడుకుంటుంది. స్వప్నకి బాధగా ఉంది. నాగమ్మకి తెలీదు, చెప్తే వినదు. బాబంటే నాగమ్మకి ప్రాణం. ఇంట్లో బయట ఎవరు వాడిని ఏమీ అనటానికి వీల్లేదు. నాగమ్మ వాళ్ళని చంపేసినంత పని చేస్తుంది. నాగమ్మ నోటికి భయపడిన అందరూ బాబు చేసే అల్లరిని కిమ్మనకుండా భరిస్తారు. ఒక్కోసారి బాబు చేసే అల్లరి చూస్తుంటే స్వప్నకి ఏడుపొస్తుంది. వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో.
వాడికి సుధా మనోహర్ అని పేరు పెట్టింది. వాడిని ఎంత అపురూపంగా పెంచాలని తను తాపత్రయపడుతుందో అంతకు విరుద్ధంగా పెరుగుతున్నాడు. ఉండటానికి 4 ఏళ్ల ప్రాయమే అయిన శిశింద్రి. ఒకటే కబుర్లు. వాడి కబుర్లు పైపైకి ఎంత నవ్వొస్తుందో అల్లరికి అంత కోపం వస్తుంది. నాగమ్మ అండ చూసుకుని అందర్నీ ఏడిపిస్తాడు, కొడతాడు, తిడతాడు. బాబు నోటి వెంట బూతులు విన్న స్వప్న చెవులు మూసుకునేది, వాడిని చావబాదేది. ఫలితం బాబుకి బుద్ధి రాకపోగా నాగమ్మతో పోట్లాట వచ్చేది. అసలు నువ్వు తల్లివేనా? వాడిని అట్లా బాధతావేంటి? ఇదిగో అమ్మాయి, నువ్వు వాడిని అలా కొడుతుంటే నేను అస్సలు చూడలేను. నీకంత ఇష్టం లేకపోతే నా కళ్ళెదుటి నుంచి వాడిని తీసుకెళ్ళిపో, వెళ్ళి చావబాదుకో అనేది. బాబుని చిన్న వయసు అయినా నాగమ్మ మూలంగా తనని ఎవరూ ఏమీ అనలేరని తెలుసు. కాస్త ఎవరైనా కసిరితే గుల్లును ఏడుస్తాడు. స్కూల్ అయిపోయింది. రాజమ్మ గంట మోగించింది. పిల్లలు బిలబిల్లాడుతూ పలకలు పట్టుకుని వెళ్ళిపోయారు. స్వప్న డ్రాయర్ దగ్గర ఇంకా అలాగే కూర్చుండిపోయింది. స్వప్న గుండెల నిండా దిగులు పేరుకోసాగింది. బాబు పెద్దవాడవుతున్నాడు. వాడు సరైన క్రమశిక్షణతో పెరగాలి. మొలకగా ఉన్నప్పుడు వంగకపోతే మానుగా మారిన తర్వాత అసలే వంగడు. ఏం చేయటం? ఈ ఊరిలో ఉంటే బాబు నాగమ్మ గారాబంతో ఎందుకు పనికిరాకుండా అవటం ఖాయం. బాబు పుట్టిన తర్వాత వాడు పెరుగుతుంటే స్వప్న వాడి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనసాగింది. కానీ స్వప్న కలలు కలలుగానే మారే ప్రమాదం ఎదురవుతుంది. మొదట నాగమ్మ పిల్లలకి చదువు చెప్పే స్వప్న నాగమ్మ ప్రోద్బలం మీద ఇరుగు పొరుగు పిల్లలకి చెప్పసాగింది. మొదట వేప చెట్టు నీడలో చాప మీద కూర్చుని చదువుకునేవారు. పిల్లలు నానాటికి పెరగటంతో నాగమ్మ తన ఇంటికి పక్కన ఉన్న జాగాలో చిన్న పాక వేయించి ఇచ్చింది. దాన్ని ఈ మధ్యనే ఇటుకల గోడలు కట్టి పెంకు వేసి తలుపులు పట్టారు. స్వప్న పిల్లలకి ఆటలు పాటలు నేర్పుతుంది, చదువు నేర్పుతుంది. స్వప్న దగ్గర చదువుకి వచ్చిన పిల్లలకి చదువు, ఆటలు పాటలే కాదు, క్రమశిక్షణతో మంచి ప్రవర్తన వస్తుంది. నానాటికి స్కూలు పెరగసాగింది. స్వప్నకి ఆ స్కూల్ని, పిల్లల్ని చూస్తుంటే తృప్తిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి టీచర్ ట్రైనింగ్కి వెళ్దామా అని అనిపిస్తుంది. కానీ బాబుని వదిలి ఉండాలి. అందువల్ల ఆ ప్రయత్నం విరమించుకుంది. స్వప్నకి చాలా విచారంగా అనిపిస్తుంది. ఊరిలో పిల్లలందరినీ తను బాగుపరుస్తుంది. చదువు మీద ఆసక్తి కలిగేలా చేస్తుంది. స్వప్న అంటే ఆ పిల్లలందరికీ ఎనలేని భయభక్తులు. టీచర్ అంటూ ఎంతో అభిమానిస్తూ మన్ననగా ఉంటారు. కానీ బాబుని మాత్రం స్వప్న వంచలేకపోతుంది. తను అనుకున్న పద్ధతిలో పెంచలేకపోతుంది. వాడు స్వప్న దగ్గర కంటే నాగమ్మ కొడుకుగా ఎక్కువ పెరుగుతున్నాడు. నాగమ్మతోనే ఉంటాడు. దూడలంటే ఇష్టం. వద్దంటున్నా వినకుండా ఏడ్చి పొలం వెళతాడు. అంతా నాగమ్మ మొరటు పద్ధతులే. కింద పడుకుంటాడు. అన్నం కూడా నాగమ్మలాగానే తింటాడు. ఒకసారి బాబు ఇంటికి వచ్చిన ఆచార్ల గారి మీద ఉమ్మేశాడు. స్వప్న ఈడ్చు కొట్టింది. రెక్క పట్టుకుని లాక్కెళ్ళి గదిలోకి తోసి గడియ పెట్టింది. ఇంకెప్పుడూ చేయను అనే వరకు అన్నం పెట్టనని అంది. ఏం లాభం? స్వప్న అటు స్కూల్కి వెళ్ళిందో లేదో నాగమ్మ తలుపు తీసి వాడికి అన్నం పెట్టింది. స్వప్న స్కూల్ నుంచి వచ్చేసరికి వాడు నాగమ్మ దగ్గర పడుకుని కబుర్లు చెప్తున్నాడు. ఆ క్షణంలో మాత్రం స్వప్న ఆవేశం పట్టలేక నాగమ్మతో పోట్లాడింది. నువ్వు పిల్లాన్ని చెడగొట్టేస్తున్నావు. వాణ్ణి చూసుకుని నేను బ్రతుకుతున్నాను. వాడిలా తయారవుతుంటే నేను ఎందులోనన్నా పడి చావాలి అంటూ ఏడ్చేసింది. నాగమ్మ చిన్నబోయింది. స్వప్న 2 రోజులు అన్నం తినలేదు. నాగమ్మ బెంబేలు పడిపోయింది. చెంపలేసుకుంటూ, ఇదిగో బుజ్జమ్మ, నా వల్ల తప్పు జరిగింది, సరేనా? ఏదో చిన్నపిల్లాడు తెలియక చేస్తున్నాడు, పెద్ద అయితే వాడే మారతాడు అనుకున్నాను కానీ నువ్వింత బాధపడతావని అనుకోలేదు. వాడిని పెంచడానికి నేనెవరినమ్మా? నీ కొడుకు నీ ఇష్టం. నేనిక వాడి దగ్గరికి రానీను, సరేనా అంది. అన్నట్టుగానే నాగమ్మ బాబుని దగ్గరికి రానీయటం లేదు. కానీ బాబే నాగమ్మని వదల్లేదు. తను అన్నం తింటూ తనకి రోజులా ముద్దలు పెట్టమని మీద పడి కొట్టాడు. కింద పడి ఏడ్చాడు. గిన్నెలు తన్నాడు. నువ్వేమో ఇట్టా, మీ అమ్మేమో అట్లా, మధ్యలో నా ప్రాణానికి వచ్చింది. నాగమ్మ విసుక్కుంది. 4 రోజులు కూడా నాగమ్మ బింకంగా ఉండలేకపోయింది. స్వప్న చూడకుండా వాడిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకునేది. వాడికి కావలసినవిచ్చేది. బాబుకి కూడా ఇది అర్థమైంది. తల్లి కనిపిస్తే చాలు నాగమ్మతో మాట్లాడనట్టు ఊరుకునేవాడు. ఒకసారి స్వప్న ఇంటికి వచ్చేసరికి నాగమ్మ వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని తల దువ్వుతుంది. స్వప్నని చూడగానే వాడిని వదిలేసి తప్పు చేసిన దానిలా తలదించుకుంది. స్వప్న నవ్వింది. అక్క, బాబుని నువ్వు దగ్గరికి తీయవద్దని నేను అనలేదు. వాడికి బొత్తిగా భయభక్తులు లేకుండా పోతున్నాయి. క్రమశిక్షణ నేర్పమంటున్నాను. వాడు తప్పు చేస్తుంటే నువ్వు మందలిస్తే చాలు అంది. నాగమ్మ సంతోషపడింది. బాబుని కేకలేయడం ఆవిడ వల్ల కాదు అని స్వప్నకి తెలిసిపోయింది. ఒక్కోసారి పిచ్చి వెదవలా మట్టిలో గంతులేస్తూ నాగమ్మ వెనుక తిరుగుతూ అల్లరి చేస్తున్న బాబుని చూస్తుంటే స్వప్నకి బాధ కలిగేది.
ఎలా పెరగాల్సిన పిల్లాడు ఎలా పెరుగుతున్నాడు అంటూ దుఃఖం వచ్చేది. సుధీర్ గుర్తుకు వచ్చేవాడు. పిల్లలంటే అతనికి ఎంత ఇష్టం. తన రక్తమైన బాబు ఇలా పెరుగుతున్నాడంటే అతను సహిస్తాడా? స్వప్న బాబుకి సుధా మనోహర్ పేరు పెట్టుకుంది. సుధీ అని పిలుస్తుంది. సుధీర్ని తల్లి ఇలాగే పిలుస్తుంది. బాబుని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి. వాడి బుద్ధిమంతుడై బాగా చదువుకుని తండ్రికి వంశానికి గౌరవం తీసుకురావాలి. తను వాడిని క్రమశిక్షణతో మంచి ప్రవర్తన కలిగేట్టుగా పెంచి పెద్ద చేయాలి. ఇది స్వప్న జీవితాదర్శం. స్వప్న తను ఆశించిన దానికి విరుద్ధంగా బాబు పెరుగుతూ ఉండటంతో ఏం చేయాలో తోచనట్టుగా విమూఢురాలు అవుతుంది. ఒక్కోసారి తీసుకెళ్లి హాస్టల్లో పెడదామా అనిపిస్తుంది. మరీ ఇంత చిన్న వయసులో అంత దూరంగా ఉంచడం ఇష్టం లేదు. స్వప్న టేబుల్ మీదకి వంగి 2 చేతుల్లోకి తలదించుకుంది. ఇంతలో రాజం వచ్చింది. ఏంటి బిడ్డ అలా కూర్చున్నావు అంది. ఏం లేదవ్వా అంది కళ్ళు తుడుచుకొని తలెత్తుతూ. తలుపు వేద్దాంలే. స్వప్న డ్రాయర్ తాళం వేసి లేచింది. స్కూల్ పెట్టడంతో రాజమ్మకి కూడా పని దొరికింది. స్కూల్ ఊడుస్తుంది, నీళ్లు తెచ్చిపెడుతుంది, గంట వాయిస్తుంది. స్వప్నని చూస్తూ, నా తల్లే, నీ మూలంగా నాకు 4 రూపాయలు వస్తున్నాయి. నా మొగుడు నా కొడుకు ఉన్నప్పుడు కూడా నేను ఇంత సుఖపడలేదు మెటికలు విరుస్తూ అనేది. ఆ విధంగా స్వప్న మూలంగా అందరికీ ఆనందం లభిస్తున్నా స్వప్న జీవితం మాత్రం చీకటిగానే ఉంది. స్వప్న స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి నాగమ్మ వేప చెట్టు గట్టు మీద వడిలో బాబును పెట్టుకుని కూర్చుని ఉంది. ఆమెకెదురుగా నులక మంచం మీద ఆ ఊరి ఆచార్యులు గారు కూర్చుని ఉన్నారు. నాగమ్మ అంటుంది, ఇదిగో ఆచార్యులు గారు, మీరు రోజు లేచినప్పటి నుంచి దేవుడు ముందే గడుపుతారు కదా, ఆ కుటుంబరావుకి లేకపోతే పాపభీతి మీరైనా చెప్పాలి. ఇదిగోండి ఆయన సంగతి ఊళ్ళో ఎవ్వరికీ తెలీదు. బామ్మర్ది చచ్చిపోతే శవం చేత వేలి ముద్రలు వేయించుకుని ఆస్తి కాజేసిన పెద్ద మనిషి. ఈ స్కూలు పెట్టిన జాగా ఆయనదా? ఎవడండి చెప్పిన ఆ పెద్ద మనిషి? నా ఎదురుగా రమ్మనండి, ఈడ్చి లెంపకాయ కొడతాను. ఆ స్థలం మాది. మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది. ఆవిడ తాతదట. అసలు అక్కడ ఇల్లు వేసుకోవాలని అనుకున్నారట. చదువురాని సత్యనారాయణం కాబట్టి కాగితాలు అనుమతులు మాకు లేవు. అంత మాత్రాన ఆ స్థలం నాది అంటున్నాడు ఆ పెద్ద మనిషి. ఇదిగో నాగమ్మ తలుచుకుందంటే ఈ ఊరిలో ఎవ్వడూ ఆగడు. మర్యాదగా చెప్తున్నాను. నా స్కూలు జోలికి వచ్చాడా సచ్చాడన్నమాటే. నాగమ్మ రౌద్రాకారం చూసి కరణంగారు భయపడ్డాడు. ఏమో నాగమ్మ, ఆయన చెప్పమన్న కబురు చెప్పాను. మధ్యలో నాదే ఉంది చెప్పు. అట్లా గోడ మీద పిల్లిలా తప్పించుకోకండి మరి. ఆడు వెధవేషాలు వేస్తుంటే మందలించాల్సిన బాధ్యత మీకు లేదా అంటున్నాను. అసలు డైరీ ఫారంకి పాలు పోస్తూ 4 రాళ్లు సంపాదిస్తున్నప్పటి నుంచే ఆడికి మా మీద మంటగా ఉంది. ఏకంగా మమ్మల్ని బజార్లోకి ఈడుద్దాం అనుకుంటున్నాడా? స్కూలు పెట్టడం, దానికి తోడు ఊళ్ళో చిన్నా చితకా పిల్లలందరూ మా బుజ్జమ్మ పుణ్యమా అని చదువుకోవడంతో ఆడికి కళ్ళు మండిపోతున్నాయి. అంతకుముందు ఆయన పిల్లలేగా చదువుకున్నోళ్ళు. ఆయన చేలో పనికిపోయే మాలాంటోళ్ళ పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారని మంట. పనులెందుకు చెయ్యరయ్యా? రోజులు మారాయి. ఇదివరకంటే మా అత్త కాలంలో అరే ఒరే అనేవాళ్ళం. ఇప్పుడు నా కాలంలో నాయన తండ్రి అనాల్సి వస్తుంది. అంతే తేడా. కాలానుకూలంగా పరిస్థితులను బట్టి మారాలి. ఎప్పుడూ మనదే పెత్తనం అంటే ఎట్టా? వాడి పొలంలో పనిచేసిన పాలేరు నా పొలంలో పనిచేస్తున్నాడని మండిపోతున్నాడు. ఇవన్నీ తీర్చుకోవడానికి ఇంకేం సాకు దొరకలేదు. ఈ జాగా మీద పడ్డాడు. అది మాది మాది. అడు నన్నేం చెయ్యలేడు. ఊరి అండంతా నాకే ఉంది. ఆయన నన్నేం చేయలేడని చెప్పండి. నా జోలికి వచ్చాడా సచ్చాడే. ఎవరు పెద్దమ్మా? సుధీ నాగమ్మ గడ్డం పట్టుకుంటూ అడిగాడు. ఉన్నాడులే ఒక కోతి అంది నాగమ్మ. ఆచార్యులు గారు లేచారు. సరే వస్తాను నాగమ్మ, ఆయన చెప్పమంది చెప్పాను. నువ్వేది చెప్పమంటే మళ్ళా ఆయనకి ఆ మాటే చెప్తాను. మధ్యవర్తిని నాదేముంది? అదిగో మళ్ళా ఆ మాటే అనద్దంటాను. నువ్వు ఊరికి పెద్ద మనిషివయ్యా, న్యాయం ఎటుంటే అటు చెప్పాలా. మధ్యవర్తి అంది. సరే సరే అట్లాగే, ఆ ఆడవాళ్ల జోలికి పోకు అంటూ 2 కేకలేస్తాను, సరేనా? అట్లా అన్నావు బాగుంది. ఒరేయ్ ఎవర్రా అక్కడ? నాగమ్మ అరిచింది. పాలేరు పరిగెత్తుకు వచ్చాడు. దొడ్లో చెట్టుకి లేత వంకాయలున్నాయి, ఆచార్యులు గారికి ఇవ్వు, ఆయనకి చాలా ఇష్టం అంది. నౌకరు పరిగెత్తాడు. ఆచార్యులు గారు వంకాయలు ఉత్తరీయం కొంగులో మూట కట్టుకుని బయలుదేరారు. ఏంటే నాగు, ఏమిటి గోలా? మళ్ళీ ఏమైంది అంది రాజమ్మ. ఏముంది, ఆ కుటుంబం గాడి దుర్బుద్ధి. ఊళ్ళో ఎక్కడెక్కడి అండలేని ఆడాళ్ళొస్తులుంటాయా, అవి ఎట్టా కాజేద్దామా అని చూస్తూ ఉంటాడు. వాడి కన్ను బుజ్జమ్మ నడిపే ఈ స్కూల్ మీద పడింది. ఈ జాగా ఆడిదిట. ఏమిటి? రాజమ్మ బుగ్గలు నొక్కుంది. అంతే మరి, కండగలవాడిదే బలమని ఆడనుకుంటున్నాడు. నోరు గలవాళ్లదే రాజ్యమని నేను నిరూపిస్తాను.
మందపాలెం వెళ్ళి కేక పెట్టానంటే 100 మంది వస్తారని వాడికి తెలీదు. అధికార బలం ఉందని అనుకుంటున్నాడు. వెలగబెడుతున్నాడుగా మునసబగిరి. వాడికి అధికారం ఉంటే నాకు మనుషుల అండ ఉంది. నాకేం భయం? అప్పుడు గేదెలు పెసరచేరులో పడి మేస్తాయని కాళ్ళు ఎరగొట్టించావు. అది కేసు పెట్టాడు. కోర్టు వెంట తిరగలేక చచ్చాం. మళ్ళీ ఏం తగాదానో. నాకు వాడితో ఎందుకే, మనకి చెడ్డవాళ్ళకి మంచివాళ్ళు కాస్తంత ఎడంగా ఉండిపోవడం మంచిది. చట్ నువ్వు ఊరుకో. ఆడి చేతిలో ఎంతమంది రౌడీలు ఉన్నారో తెలుసా? ఉండని, నాకేం భయమా? ఆ స్కూల్లో చదివే వాళ్ళంతా ఆ మందపాలెం వాళ్ళ పిల్లలే. నేను వాళ్ళనే కేకేసి చెప్తాను. వాళ్ళిష్టం, నాకేంటి మధ్య అంది. ఆ రాత్రి అన్నాల దగ్గర కూడా అదే మాట వచ్చింది. కుటుంబరావు మంచివాడి కాదు, ఆడి జోలికి వెళ్ళడం మంచిది కాదు అంది రాజమ్మ. చట్ నువ్వు నోరు మూసుకో అంది నాగమ్మ. ఆ జాగా కాజేయడానికే ఆడి గొడవ మొదలెట్టాడు. నీకు మహా తెలుసు, నోరు మూసుకో. అట్టే నన్ను రెచ్చగొట్టకు. ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. బయట బాగా వాన పడుతోంది. స్వప్న పడుకుంది. పక్కలో బాబు పడుకున్నాడు. స్వప్న సాయంత్రం నుంచి నాగమ్మ రాజమ్మ మధ్య జరుగుతున్న వాగ్వివాదం వింటూనే ఉంది. ఈ స్కూలు మూలంగా స్వప్నకి కాలక్షేపంగా చాలా నిశ్చింతగా కూడా ఉంది. స్వప్నకి ఈ స్కూలు మీద చాలా ఆశలున్నాయి. దాని తరగతులు పెంచాలని, ఊరి పెద్దల సహకారంతో ఇంకా టీచర్స్ని రప్పించాలని ఎన్నెన్నో అనుకుంటోంది. ఈ తగాదా వింటుంటే భయం వేసాగింది. అదేం కర్మో, జీవితంలో దేన్ని ప్రేమిస్తుంటే అది దూరం అవుతుంది. సుధీర్కి దూరమైంది. ఈ స్కూల్ కూడా లేకుండా ఉంటే మళ్ళీ చీకటే. ఆ రాత్రి మొదలైన వానలు తగ్గనే లేదు. ముసురు వానలుగా మారాయి. భూమి అంతా నానినట్లుగా అతి చల్లగా మారిపోయింది. అంతటా బురద వాసన. ఊరిలో కలరా మొదలైంది. ఒకళ్ళిద్దరు ముగ్గురు చూస్తుండగానే ప్రాణాలు లేచిపోయాయి. చాలామందికి కలరా సోకుతోంది. రాజమ్మకి వాంతులు మొదలయ్యాయి. డాక్టర్ కోసం పరిగెత్తారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కలరా ముమ్మరంగా వ్యాపించింది. డాక్టర్ దేవుడు కంటే అపురూపం అయిపోయాడు. రాజమ్మ పోయింది. ఊరిలో కలరా సోకిన వాళ్ళు, సోకని వాళ్ళు కూడా హడలిపోతున్నారు. ఊరికి డాక్టర్ల బృందం దిగారు. చేయగలిగినంత చేస్తున్నారు. ఊరిలో దిగిన డాక్టర్లు దేవుడి గుడి మంటపంలో, స్వప్న పెట్టిన స్కూల్లో మకాం ఏర్పాటు చేసుకుని అందరికీ ఇంజెక్షన్లు ఇవ్వసాగారు. కలరా సోకని వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్లు తీసుకోవడానికి క్యూలో నిలబడి వస్తున్నారు. అందరితో పాటు స్వప్న కూడా బాబుని ఎత్తుకుని నాగమ్మ పిల్లలతో నిలబడింది. క్యూ మెల్లగా కదులుతోంది. స్వప్న బాబుని ఎత్తుకుని ఇంజెక్షన్ కోసం లోపలికి వచ్చింది. డాక్టర్ గారు ఇంకో వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తున్నారు. అది పూర్తి చేసి నర్సు అందించిన మరో ఇంజెక్షన్ అందుకుని ఇటు వచ్చి ఆయన స్వప్నని చూసి కనుబొమ్మలు ముడిచారు. ఆ తర్వాత ఆయన కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. అలసటగా ఉన్న ఆయన ఉలికిపాటుతో తనని తాను నమ్మలేనట్టుగా చూశారు. స్వప్న, శివానందం సంభ్రమంగా ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? స్వప్న ఆయనకి జవాబు చెప్పలేదు. కళ్ళు దించుకుని మౌనమూర్తిలా నిలబడిపోయింది. ఆయన స్వప్న చేతిలో ఉన్న ముద్దులు మూట కట్టే బాబుని ఒక క్షణం మార్చి చూశాడు. స్వప్న, ఈ బాబు నా స్వప్న ఆగింది. సుధీర్ కొడుకు అంది. మై గాడ్! ఆయన పట్టలేని ఆనందంతో చేతిలో ఇంజెక్షన్ పక్కనున్న నర్స్కిచ్చి చేతులు చాచి బాబును ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. మై గాడ్! ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేనట్టుగా అన్నాడు. నువ్వు బ్రతుకుండి సుధీర్కి దూరం అయ్యావా? ఇది తెలిస్తే సుధీర్ భరించగలడనుకుంటున్నావా? అందుకేగా డాక్టర్ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అసలు ఈ ఊరు ఎలా వచ్చావు? ఇంతలో నర్సు వచ్చింది. డాక్టర్, ఒక పేషెంట్ పోయారుట అంది. ఆయన చేతిలో బాబుని స్వప్నకిచ్చేసి చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నర్సు స్వప్నకి బాబుకి ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ రాత్రి డాక్టర్ గారు వచ్చిన పని అయిపోయింది. స్వప్న ఆయనకి ఎదురుగా కూర్చుని ఉంది. వారిద్దరి మధ్య చాలాసేపటి నుంచి మాటలు జరుగుతున్నట్టుగా ఇద్దరూ గంభీరంగా ఉన్నారు. బాబు స్వప్న ఒడిలో కూర్చుని ఉన్నాడు. పొద్దుట ఇచ్చిన ఇంజెక్షన్కి కొద్దిగా జ్వరం వచ్చింది. డాక్టర్ గారు చూసి పర్వాలేదని, ఉదయానికి తగ్గిపోతుందని చెప్పారు. ఆయన స్వప్న వివరాలు అడిగారు. స్వప్న అరమరికలు లేకుండా చెప్పింది. నేను చచ్చిపోయేదాన్ని డాక్టర్. కానీ బాబు వైపు చూపించింది. వాడిని నాతో పాటు చంపలేకపోయాను అంది. ఆయన స్వప్నని మందలించారు. సుధీ మనసు నువ్వు అర్థం చేసుకోలేదు స్వప్న. సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే నువ్వు ఇలా అతనికి దూరంగా వచ్చేదానివి కానే కాదు అన్నారు ఆయన. స్వప్న తల అడ్డంగా తిప్పింది. వద్దు డాక్టర్, వద్దు, నన్నేమీ అనకండి. నేనేది కోరుకున్నానో అదే జరిగింది. తల్లి కొడుకుల మధ్య నేను అడ్డయ్యాను. నేను దూరం అయితే వారి మధ్య ఉన్న దూరం తరిగిపోతుందని ఆశపడ్డాను. నా ఆశ నెరవేరింది. నేను దూరంగా ఉన్నా పర్వాలేదు.
నాకెంత బాధ అనిపించినా ఆ తృప్తి ఒక్కటే నన్ను సేద తీరుస్తుంది. నేను మంచి పనే చేశాను. చూడండి, సరిగ్గా నేను అనుకున్నది కాలేదా? ఆయన తల్లితో రాజీ పడ్డారా లేదా? నేనసలు ఆయన్ని పెళ్లి చేసుకోవడమే తప్పు. కేవలం మా మామయ్య మూలంగా జాలితో ఆయన నాకు ఆసరా ఇద్దామని ఆరాటపడ్డారు. అది ఆయన మెడకి మోయరాని గుదిబండ అయింది. ఆ గుదిబండని నేను వదిలించాను అంతే. పిచ్చి స్వప్న, ఆయన జాలిగా చూశారు. సుధీర్ పేరు చెప్పగానే స్వప్న ముఖం ఎంత ఉత్తేజం పొందుతుందో ఆయన ఇందాకటి నుంచి గమనిస్తూనే ఉన్నారు. స్వప్న శారీరకంగా అతని నుంచి కోరి దూరంగా వచ్చేసింది నిజమే, కానీ స్వప్న సుధీర్ని మర్చిపోలేదు. ఇప్పటికైనా నాతో వచ్చేయి అన్నారాయన. స్వప్న అడ్డంగా తల తిప్పింది. రాలేను అంది. ఎందుకని? జీవితంలో నా కంఠంలో ప్రాణం ఉండగా, నా ఒంటి మీద తెలివి ఉండగా ఆయనకెదురుగా నేను రాను. ఆయన నిస్సహాయంగా చూశారు. ఆయనకి కోపం కూడా వచ్చింది. సరే, నీ ఇష్టం. రేపు నేను వెళ్ళగానే చెప్తే అతనే నీ దగ్గరికి వస్తాడు స్వప్న. ఆయన బాబు వైపు చూస్తూ అన్నాడు. నువ్వు దూరంగా ఉన్నా వీడిని దూరంగా ఉంచే హక్కు నీకు లేదు. కనీసం బాబు కోసమైనా సుధీర్కి నువ్వు దగ్గరగా రావాలి. నేను బాబుని చూస్తూనే ఉన్నాను. వాడి మాటలు ప్రవర్తన సరిగ్గా లేనేలేవు. తన కొడుకు ఇలాంటి వాతావరణంలో పెరగడం అనేది సుధీర్ భరించగలడా? నువ్వు ఆ విషయం ఆలోచించైనా నీ పట్టుదల వదులుకోవాలి. పెద్దవాడిని, నాకు తోచిన సలహా చెప్పాను. ఆ పైన నీ ఇష్టం. స్వప్న ఆయనకి 2 చేతులు జోడిస్తూ, డాక్టర్, నాకు మీరు ఒక వాగ్దానం చేయండి అంది. ఏమిటది? నేను బ్రతికున్నట్లుగా సుధీర్కి పొరపాటును కూడా తెలియనీకండి. ఎందుకు తెలియచేయనీకూడదంటావు? నిన్ను చూసిన తర్వాత అతనికి చెప్పడం నా బాధ్యత కాదా? అవును డాక్టర్, నేను కాదనటం లేదు. కానీ మీ బాధ్యత ఎప్పుడు? మేమేదైనా పోట్లాటలతో కానీ అపార్థాలతో కానీ విడిపోయినప్పుడు. ఇప్పుడు అలా కాదే. నేను ఒక ప్రయోజనం ఆశించి అతని నుంచి దూరంగా వచ్చేశాను. నేను అనుకున్న లక్ష్యంలో సగం నెరవేరింది. మిగతా సగం కూడా తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకం నాకుంది. స్వప్న బిగబట్టి కన్నీళ్లతో అంది. ఏమిటమ్మా ఆ లక్ష్యం? ఆయన తల్లికి దగ్గరవ్వడం, ఇంకో అయినింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని గౌరవంగా బ్రతకడం. ఆయన తల్లికి చేరువయ్యారు. కొద్ది రోజులుంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. దయించి నా లక్ష్యం మీరు విచ్చిత్తి చేయకండి. సుధీర్ ఇక్కడికి వస్తే నా శవమే కనిపిస్తుంది. ఆయన స్వప్నముఖంలో పట్టుదల, కళ్ళలో మనోధైర్యం చూసి విచలితుడయ్యాడు. నిజమే, ఆ మాటల్లో ఏమాత్రం సందేహం లేదు. అన్నంత పని చేస్తుంది అనిపించింది ఆయనకి. ఆయన మాట్లాడలేకపోయారు. స్వప్న చిన్న కంఠంతో అంది. క్షమించండి, మీరు నన్నెంతో అభిమానంగా చూస్తారు. నేను ఎక్కువ మాట్లాడానేమో తెలీదు. మీ మాటని కాదనాలని కానీ కించపరచాలని కానీ ఉద్దేశం కాదు. ఎంతకాలం ఇలా ఉంటావమ్మా? ఆయన అడిగారు. ఎంతకాలమైనా ఉండగలను. నాకిప్పుడు ఇదొక ధ్యేయం ఉంది, బాబుని చూపిస్తూ అంది. వీడి కోసం నేను ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కష్టమైనా బ్రతకగలను. అసలు బ్రతికే శక్తి వీడి మూలంగా నాకు లభించింది. ఆయన స్వప్ననే చూస్తున్నారు. ఈ స్వప్న తనకి తెలిసిన స్వప్న కాదు. ఆ స్వప్న ముగ్ధరాలు, మొహమాటస్తురాలు. జీవితం అంటే సరిగా తెలీదు, బెదురుగా ఉండేది. ఈ స్వప్న జీవితం అంటే బాగా అనుభవం పొందిన వ్యక్తిలా ఉంది. తనేం చేస్తుందో, ఎందుకు చేస్తుందో ఈ స్వప్నకి దృఢంగా తెలుసు. ఆమె నిశ్చయాన్నించి ఎవ్వరూ వెనక్కి తిప్పలేరు. ఆయన నిట్టూర్చారు. లేస్తూ, ఓకే, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, సరేనా అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్ అంది స్వప్న. స్వప్న బాబుని ఎత్తుకుని డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి స్వప్న నిద్రపోతున్న బాబుని ఒడిలో పెట్టుకుని కూర్చుంది. నేను సరైన పనే చేశాను అనుకోసాగింది. 12వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.